రాష్ట్రంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం 9 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. రానున్న 5 రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు ఐఎండీ అలర్ట్తో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేసింది. వడదెబ్బ బాధితుల కోసం హాస్పిటళ్లలో బెడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేసింది. రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రమవుతోంది. రాష్ట్రం అంతటా 41 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా నిర్మల్ జిల్లా తానూరులో, నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక జగిత్యాల జిల్లా కోరుట్లలో 43.4, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, నిర్మల్ జిల్లా భీంగల్లో 43.3 డిగ్రీలుగా ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైనే నమోదైంది. రాష్ట్రంలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. రానున్న 5 రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత దక్షిణాది జిల్లాలతో పాటు రాష్ట్రం అంతటికి విస్తరించే ముప్పు ఉందని హెచ్చరించారు. ఈ సమయంలోనే టెంపరేచర్లు గరిష్టంగా 45 డిగ్రీలకు చేరే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. వడదెబ్బ బాధితులకు అత్యవసర ట్రీట్మెంట్ అందించేందుకు హాస్పిటళ్లలో అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ ఉష్ణోగ్రతలతో హీట్ వేవ్, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కేసులు పెరిగే ఛాన్స్ ఉండడంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేశారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డాక్టర్లు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం, తల తిరగడం, వాంతులు, మూర్ఛ, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇవన్నీ వడదెబ్బ లక్షణాలని తెలిపారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్కు బాధితులను తరలించాలని సూచించారు.